జన సైనికులు అండ్ దళితులు వీళ్ళని ఎలా కాపాడాలి అనేది ఈరోజు టాపిక్. ఎందుకంటే ప్రతిసారి కూటమి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి పోలీసు వాళ్ళు ఇప్పటికి 3-4 ఇన్సిడెంట్స్లో మనం రోడ్డు మీద తీసుకొచ్చి మరీ కొడుతున్నారు. అంటే అంటే వాళ్ళని కొట్టడం ఈజీ అనా, వాళ్ళ తరపున ఎవరు నిలబడరనే ఐ డోంట్ నో. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మరి అంత కఠినంగా అవుతారా అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న జనసేన అబ్బాయి వాళ్ళ ఇంట్లో గొడవ, వాళ్ళు ఏదో ఆవేశంలో వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని నారా లోకేష్ గారి దగ్గర నుంచి మొత్తం ట్వీట్స్ అన్నీ వచ్చేస్తే ఆయన్ని పెరీడ్ చేశారండి, ఏదో టెర్రరిస్ట్ లాగా. ఆయన కొట్టి నడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, మీ ఫ్యాన్స్ మీకు లాయల్గానే ఉన్నారండి, మీరున్నారు వాళ్ళకి లాయల్గా. ఒకసారి ఆలోచించండి. ఏమో మీటింగ్ పెట్టిన ప్రతిసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నరుకుతాం, పొడుస్తాం, లేకపోతే తోలు తీసేస్తాం అని చెప్తా ఉంటారు. మీ జనసేన కార్యకర్తలను ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళని కూడా కాపాడండి సార్. వైఎస్ఆర్సీపీని కొడుతుర్లే ఎలాగో మీరు ప్రతి మీటింగ్లో చెప్తారు, కానీ మీరు ఎలా చెప్పాలి, మీరు కాంప్రమైజ్ అవ్వాలి, సాక్రిఫైస్లు ఉంటాయి అని చెప్తారు తప్పితే మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ టీడీపీ నుంచి వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తే దీనికి లీగల్ సిస్టమ్ ఉంది, ఇలా వెళ్ళండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీకి ప్రాపర్ లీగల్ సెల్ ఉంది, మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు. టీడీపీకి ఎలాగో ఉంది, మరి మీ పరిస్థితి సార్? వాళ్ళు మీకు చాలా లాయల్గా ఉన్నారు, జనసేన పనిచేసే కార్యకర్తలు. మీరు ఉన్నారా అండి? ఇది అన్యాయం కదా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు దళితులు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు అర్థం కాదు, రోడ్డు మీద పెరేడ్ చేపించేస్తారు సార్. అంటే వాళ్ళు ఈజీనా టార్గెట్ చేయడానికి? ఇంతకుముందు ఇలానే గంజాయి దాగి ఏదో చేశారని వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, బట్ మీరు కోర్టుగా సబ్మిట్ చేయాలి, అంత ఈజీ టార్గెట్ అండి దళితులు అంటే? ఇవి రెండు చాలా దరిద్రంగా ఉన్నాయండి. అండ్ ఇప్పుడు కాంబినేషన్లో దళితులు ప్లస్ జనసేన ఉంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందేమో.